హలో అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరు కూడా బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన బ్లాగ్ ఏంటంటే నేను మా పెద్దమ్మ గుడికి వెళ్తున్నాం. ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఇది శివాలయం ఎంట్రన్స్. అన్నపూర్ణ దేవి సమేత స్వామి వారిని ఇక్కడ ప్రతిష్ఠించారు. ఇక్కడ కనిపిస్తుంది కదా, అదే మనకి గుడి ఎదురుగా ఉన్న గజస్తంభం. గుడి చూసారా ఎంత ప్రశాంతంగా ఉందో. అదే మనకు శివరాత్రి రోజు కానీ కార్తీక మాసంలో కానీ భక్తులతో చాలా రద్దీగా ఉంటుంది. ఇప్పుడైతే మేము ప్రదక్షిణలు చేయడానికి వెళ్తున్నాం. ఇక్కడ కనిపిస్తున్నాయి కదా దేవుడు పటాలు, అవి ఎవరైనా మాల వేసుంటే వాళ్ళ దీక్ష పూర్తయిపోయిన తర్వాత ఇక్కడ తెచ్చి పెడతారు. ఇక్కడ చెట్టు కనిపిస్తుంది కదా, అవి కాయలు ఏంటంటే యాలక్కాయలు అంటారు కదా, ఆ కాయలు అన్నమాట. ఇక్కడ కనిపిస్తున్న విగ్రహం దేవుడి గుడి ఎదురుగా ఉంటుంది. ఇది పెట్టి కూడా 1 year అవుతుంది. స్వామి వారిని దర్శించుకోవడానికి గుడి లోపలికి వెళ్ళాం. ఇప్పుడైతే దేవుణ్ణి దర్శించుకొని నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణాలు చేస్తున్నాం. అవును, నాకు ఒక డౌట్. నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణాలు చేసేటప్పుడు తాగకూడదు అంటారు, ఎందుకు? మీకు ఏమైనా తెలిస్తే కామెంట్ చేయండి. నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణలు చేసుకోవడం అయిపోయింది. పక్కనే నాగరపమ్మ గుడి ఉంటే అక్కడ దర్శించుకోవడానికి వచ్చాము. నాగరపమ్మను కూడా దర్శించుకోవడం అయిపోయింది. పక్కనే రాగి చెట్టు ఉంటే ఆ చెట్టు కింద కూడా మనకి చిన్న చిన్న శివలింగాలు నాగరపమ్మను పూజించి ఉన్నారు. అయితే మా దర్శనాలన్నీ అయిపోయి గుడిలో కాసేపు ప్రశాంతంగా కూర్చోన్నాము. ఇది మేము కొట్టిన కొబ్బరికాయ. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.